విశాఖలో మొట్టమొదటిసారిగా వన్ టౌన్ ఏరియాలో ప్రారంభించి అనంతరం 1980వ సంవత్సరంలో సిరిపురం జంక్షన్ వద్ద కరాచీవాలా డిపార్ట్మెంట్ స్టోర్ ను ప్రారంభించారని వివరించారు. ఇక్కడ కొంతమంది బీజేపీ ఆర్ఎస్ఎస్ పేరు చెప్పుకుని కరాచీవాలా పేరు మార్చమని వారికి భయపడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ డిపార్ట్మెంట్ స్టోర్ వారు నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకి అందిస్తున్నారని, ఇదే పేరు మీద జీఎస్టీ కడుతూ నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్నారని కొనియాడారు. బిఫోర్ ఇండిపెండెన్సే విశాఖపట్నం రావటం, అలాగే వన్ టౌన్లో షాప్ పెట్టుకోవటం, 1980 ఆ ప్రాంతంలో ఇక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళు నాణ్యమైన సామాను అమ్మటంలో వీళ్ళు విశాఖపట్నంలో ప్రసిద్ధిగాంచిన ఎన్ని డిపార్ట్మెంట్ స్టోర్స్ వచ్చినా వీళ్ళు మాత్రం ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా అమ్మే మనుషులు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈ మధ్య కొంతమంది బీజేపీ ఆర్ఎస్ఎస్ అని చెప్పి ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చి కరాచీవాలా అనే పేరు ఉండకూడదు, ఇది తీసేయాలని చెప్పారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు పూర్వీకులు వచ్చింది అక్కడి నుంచి కాబట్టి వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. పేరుకి దానికి సంబంధం లేదు. ఇలా అనుకుంటే గుంటూరులో ఉన్న జిన్నా టవరు, కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ అది కూడా తీసేయాలి. కానీ ఇదన్నీ కూడా వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. కరాచీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు గుర్తుగా పెట్టుకున్నట్టున్నారు. కరాచీ అనేది కూడా పూర్వం మన హిందూ దేశంలో ఉండేదే. అందుకని దాన్ని మనం తప్పుగా తీసి పాకిస్తాన్కి మనకున్న మన మధ్య విభేదాల గురించి ఆలోచించి దీన్ని తీయమంటాం తప్పు. ఎందుకంటే వీళ్ళు జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ అన్ని రకాల ట్యాక్స్లు కట్టుకుంటారు కాబట్టి అది తీయమని అంటాం తప్పు. దాన్ని చాలామంది సభ్యులు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇలా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ దీని మీద ఉద్యమం చేయమన్నారని అనడం జరిగింది. కానీ అది 100% మేము దాన్ని ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ హిందూ పరిషత్ కానీ మేము ఎవరం కూడా దీని మీద యాజిటేషన్ చేయమని మేము పైనుంచి ఆదేశాలు కానీ ఇవ్వటం జరగలేదు. అలాగే మేము ఎవరం కూడా ఇక్కడ రాలేదు. సో ఇది 100% తప్పు. వీళ్ళు మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు ఉన్న ఏదైతే పాకిస్తాన్ విడిపోయిందో అప్పుడే వీళ్ళు బయటకు రావడం జరిగింది ఇక్కడికి. సో అప్పటి నుంచి మనతో కలిసి ఉంటున్నారు కాబట్టి వీళ్ళందరూ మనవాళ్లే. అలాగే సింధూస్ వీళ్ళు. సో ఇది 100% వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళు చేసిన నిర్వాకాన్ని ఖండిస్తున్నాం. సో 100% ఈ పేర్లు ఇప్పుడే ఏదైతే పేర్లు పైన వైట్ పేపర్స్ అందించారో అవి తీసేసి వాళ్ళు హ్యాపీగా వ్యాపారం చేసుకోవాలని చెప్పడం కోసం భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది.